ఒక్కసారిగా ఫామ్ అందుకున్న రోహిత్ ఒంటి చేత్తో 2 మ్యాచ్లు గెలిపించి ముంబైను టాప్ 3లో కూర్చోబెట్టాడు. ఈ దెబ్బతో ఆర్సీబీ, పంజాబ్ పాయింట్ల పట్టికలో నుంచి కిందకు వచ్చేశాయి. ఇదేంట్రా బాబు, ఆర్సీబీకి అసలే హోమ్ గ్రౌండ్లో రికార్డులు లేదు, టాప్ 4లో ఉంటుందా లేదా అని అనుకుంటుంటే చిన్నస్వామిలో ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనింగ్లో కోహ్లీ వికెట్ ఇవ్వకుండా పాతుకుపోవడంతో రాజస్థాన్ బౌలర్లు చేతులు పైకెత్తేశారు. కోహ్లీకి తోడు పడిక్కల్ రెచ్చిపోయి ఆడడంతో ఆర్సీబీ తిరుగులేని స్థానంలో నిలిచింది. బౌలర్లు భువనేశ్వర్, కృణాల్ పాండ్యా అద్భుతంగా రాణించడంతో పాయింట్ల పట్టికలో టాప్ 3 ప్లేస్కు చేరుకున్నారు. ఇప్పటికే 12 పాయింట్ల రాగా ఇంకో 2 పాయింట్లు సాధిస్తే ఇక ఆర్సీబీకి తిరుగుండదు. అయితే అసలు సమస్య అంతా ఆ 3 జట్ల మధ్య తిరగడం విశేషం. సీజన్ను అద్భుతంగా ప్రారంభించిన పంజాబ్, లక్నో ఇప్పుడు వరుస వైఫల్యాలతో డీలా పడ్డారు. ఇంకో పక్క ముంబై ఏమో సీజన్ను స్లోగా స్టార్ట్ చేసినా ఇప్పుడు హ్యాట్రిక్ విజయాలతో ట్రాక్లోకి వచ్చింది. ముంబై ఏం చేయగలదో మనం చాలాసార్లు చూసాం. ఇప్పుడు ఆల్రెడీ గుజరాత్, ఢిల్లీ టాప్ 2లో కొనసాగగా ఆ 2 జట్లు ఆల్మోస్ట్ సెమీస్కు క్వాలిఫై అయిపోతాయి. ఇక మిగిలిన 2 స్థానాల కోసం ముంబై, ఆర్సీబీ, పంజాబ్, లక్నో పోటీలో ఉన్నాయి. అయితే హోమ్ గ్రౌండ్లో రాజస్థాన్పై విజయం సాధించిన ఆర్సీబీ 12 పాయింట్లతో టాప్ 3లో కూర్చుంది. గుజరాత్, పంజాబ్ ఇప్పటికే టాప్ 2లో కొనసాగుతుండగా ఇప్పుడు ఆర్సీబీ విజయంతో ముంబై టీం టాప్ 3 నుంచి తప్పుకుంది. ఇక మిగిలిన ఆ ఒక్క ప్లేస్ కోసం ముంబై, పంజాబ్, లక్నో పోటీ పడాలి. ఇప్పుడున్న ఫామ్ ని బట్టి చూస్తే ముంబై ప్లే ఆఫ్స్ కు చేరడం ఖాయమని తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ కాకపోయినా ఆ 3 జట్లు ఇప్పటికే సెమీస్ చేరే అవకాశాలు 90%కు చేరిపోయాయి. ఇప్పుడున్న ముంబై ఫామ్ చూస్తే సెమీస్ కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా ఒక రోహిత్ వల్లే జరిగిందని, నిద్రపోయే సింహాన్ని లేపితే ఇలాగే ఉంటుందని అన్ని జట్ల అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఈసారి ఖచ్చితంగా కొత్త ఛాంపియన్స్ అవతరిస్తారు అని చెబుతున్నారు. చూడాలి మరి శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రోహిత్ టీంకు పోటీగా ఎదురు నిలబడి గెలవగలరో లేదో. మీరు ఏ టీమ్స్ సెమీస్ కు క్వాలిఫై అవుతాయి అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.